హలో అండి అందరికీ, వెల్కమ్ టు లలిత వరల్డ్. ఈరోజు మన రెసిపీ చాలా స్పెషల్ అన్నమాట. నేనైతే ఇలా ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. సేమ్ ప్రాసెస్లో చేయాలి, అసలు ఎక్కడ మిస్ చేయొద్దు. చాలా అంటే చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఈ చేపల్ని గులివిందులు అంటారు. ఇవి కొంచెం ముళ్ళు ఉంటాయి, కానీ పులుసు మాత్రం టేస్ట్ అయితే అదిరిపోతుంది. ఈ సైజ్ చేపలైతే ఫ్రైకి అయినా పులుసుకైనా చాలా బాగుంటాయి. చేపలు ఇలా నీట్గా క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, కారం వేసి బాగా పట్టించి కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇలా వండుకోవడానికి అరగంట ముందు చేస్తే సరిపోతుంది. గులివింది చేపలు కొంచెం చప్పగా ఉంటాయి కాబట్టి ఇలా చేస్తే ఉప్పు కారం బాగా పడతాయి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటోలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ఇవన్నీ నీట్గా క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. ఉల్లిపాయలు మాత్రం ఇలా కొంచెం సన్నగా ఉండాలి. టమాటో ఎలాగూ మిక్సీ పెడతాం కాబట్టి ఎలా కట్ చేసుకున్నా బాగానే ఉంటాయి. పచ్చిమిర్చి మాత్రం ఇలా కంప్లీట్గా కట్ చేయకుండా కొంచెం కట్ చేసి ఉంచండి. చేపల పులుసులో పచ్చిమిర్చి చాలా బాగుంటాయి. ఒక మిక్సీ జార్లో కట్ చేసుకున్న టమాటో ముక్కలు, అల్లం వెల్లుల్లి, జీలకర్ర, ధనియాలు, ఆవాలు, మెంతులు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ చేపలకి మసాలా మెయిన్ అన్నమాట. ఇలా పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులో ఆవాలు, మెంతులు వేయడం వలన చాలామంది చేపల పులుసు అనేసరికి ఆవాలు, జీలకర్ర మాత్రమే వేస్తారు, కానీ ఒక్కసారి ఇవన్నీ వేసి చూడండి, చాలా బాగుంటుంది. నేను చింతపండు అయితే ముందుగానే నానబెట్టేశాను. చింతపండు పులుపు కూడా తీసి ఉంచుకోవాలి. ఈ చింతపండు పులుపు కొంచెం చిక్కగానే తీసుకోవాలి. ఎందుకు అనేది వేసేటప్పుడు చెప్తాను. ఇలా చిక్కగా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో ఆయిల్ వేసి ఆయిల్ మరిగాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేపుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ వేసి వేపుకోవాలి. కొంచెం వేగి పచ్చివాసన పోయాక పసుపు, ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక కారం వేసి మొత్తం ఒకసారి కలుపుకొని చింతపండు పులుపు కూడా వేసుకోవాలి. పులుపు ఇలా చిక్కగా వేయడం వలన తర్వాత నీళ్ళు వేసినప్పుడు అంత పలచబడిపోకుండా గ్రేవీలాగా ఉంటుంది. అందుకే పులుపులా చిక్కగా వేసుకోవాలి. కొంచెం ఉడికాక ఉప్పు, కారం పట్టించిన చేపలు ఒక్కొక్కటి వేసుకుని పులుసుకి కావలసిన నీళ్ళు వేసి పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి గరిటె పెట్టకుండా కలుపుకోవాలి. ఈ చేపలు చాలా త్వరగా విడిపోతాయి, అందుకని చేపలు వేసాక గరిటె పెట్టకుండా ఉంటే మంచిది. మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుని ఆయిల్ పైకి తేలాక కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా చూడండి ఎంత బాగా వచ్చిందో, చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. చేసుకుంటే చాలా బాగుంటుందండి. చల్లారాక సర్వ్ చేసుకోవాలి. చేపల పులుసు వేడిగా కన్నా చల్లారాకే బాగుంటుంది. ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో, మీకు నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియో చూసి సేమ్ ఇలానే ఒకసారి ట్రై చేయండి. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.